అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో గ్రామ సభల గురించి పూర్తి డీటెయిల్స్ని అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ నెల 23 నుంచి ఈ గ్రామ సభలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలు వచ్చేసి 13,326 గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఆయన స్వయంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మైసూరువారిపల్లెలో ఈ గ్రామ సభల్లో అయితే పాల్గొనడం అయితే జరుగుతుందన్నమాట. ఈ గ్రామ సభల్లో గ్రామంలో ఉన్న సమస్యల గురించి అయితే చర్చించడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యల గురించి, గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి గురించి పూర్తిగా అయితే చర్చించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఉపాధి హామీ పథకంకి సంబంధించిన 100 రోజుల ఉపాధి హామీ పథకానికి సంబంధించిన దానిపైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. ఇవన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ని ఆ రోజు గ్రామ సభల్లో చదివి వినిపించడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించిన జిల్లా పరిషత్ సిఈఓలు, డిపిఓలు, ఎంపీడీఓలతో పవన్ కళ్యాణ్ గారు టెలియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. వాళ్ళందరితో, అధికారులందరితో మాట్లాడి దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు మన పవన్ కళ్యాణ్ గారు. దానికి సంబంధించిన పూర్తి విధి విధానాల గురించి, జరగబోయే విషయాల గురించి, గ్రామ సభలు ఎలా నిర్వహించబోతున్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ గ్రామ సభలను ఎలా నిర్వహించబోతోంది అని చెప్పేసి అక్కడైతే చర్చించడం జరిగింది. గ్రామ సభలు నిర్వహించడం కోసం ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇక మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేయడం అంటే రైతులతోనూ, కూలీలతోనూ, సన్నకారు రైతులతోనూ అందరితోనూ కలిసి పనిచేయడమేనని చెప్పి ఆయన దానికి ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. ఆయన దానికి గర్వంగా ఫీల్ అవుతున్నట్టు కూడా ఆయన తెలియజేశారు. ఈ గ్రామ సభల్లో గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి గురించి అయితే చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా పారిశుద్ధ్యం గురించి కూడా ఈ గ్రామ సభల్లో చర్చించడం జరుగుతుందన్నమాట. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ సభలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23న 13,326 గ్రామాల్లో దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ గ్రామ సభల్లో జరిగే విషయాల గురించి అయితే మనం ఒకసారి చూద్దామండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద హక్కులను కోరే ప్రజలందరికీ దాని గురించి పూర్తి అవగాహన అయితే కల్పించడం జరుగుతుందండి ఈ గ్రామ సభల్లో. అంతేకాకుండా 2024-2025 సంవత్సరంకి ప్రతిపాదనలు అయితే చేయడం జరుగుతుందండి. గ్రామంలో ఉండే అభివృద్ధి పనులపైన ప్రతిపాదనలు అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే మంజూరు కాబడిన మరియు పురోగతిలో ఉన్న పనుల గురించి చదివి వినిపించడం జరుగుతుంది గ్రామస్తులందరికీ. సోషల్ ఆడిట్ ప్రాముఖ్యతను కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ. సో ఇవన్నీ మన గ్రామ సభల్లో అయితే జరుగుతాయండి. గ్రామ సభల్లో ప్రజలందరూ విరివిగా పాల్గొని తమ గ్రామాలకు సంబంధించిన సమస్యల గురించి చర్చించాలని, వాటి పరిష్కారాలను వెతుక్కోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. గ్రామ సచివాలయ సిబ్బందిని ప్రజలందరినీ పాల్గొనేలా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పెద్ద ఎత్తున ఈ గ్రామ సభలను నిర్వహించబోతున్నారు. మొత్తం 13,326 గ్రామాల్లో ఈ గ్రామ సభలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలు నిర్వహించడం కోసం గవర్నమెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తి ఏర్పాట్లను అయితే చేసింది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మైసూరువారిపల్లెకి ఈ నెల 23న అయితే చేరుకుంటారు. అక్కడ ఆయన గ్రామ సభలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇవంటి గ్రామ సభలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.